రోమేలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 6 వచనాలకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి మా గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, శాశ్వతమైన ప్రేమను మాపైన చూపించి అనుదినము కనుపాపవలే మీ రెక్కల నీడలో కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. దేవా, ఇంతవరకు మేమందరం కలిసి మీ నామమును స్తుతించడానికి ఆరాధించడానికి మీరు మాకు కృపనిచ్చినందుకే స్తోత్రాలు. ప్రభా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడితే వినాలని, మీ మాటలు ఆలకించాలని మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా, మీరు మాట్లాడే దేవుడవు, హృదయాలు అంతరంగాలను ఎరిగిన దేవుడవు. ఎవరికి ఏ మాటలైతే అవసరమో మీరు మాత్రమే ఎరిగి ఉన్న దేవుడవు గనుక మా ఆత్మీయ జీవితాలను సరైన విధానంలో చక్కబెట్టుకుని మీ మంచి మార్గంలో నడవడానికి, సంపూర్ణంగా మీ వాక్యానికి విధేయత చూపించి మేము ఏదైతే వింటున్నామో, ఏదైతే మేము నేర్చుకుంటున్నామో ఆ వాక్యానికి పరిపూర్ణంగా మేము విధేయత చూపించుటకు నడుచుకోవడానికి మీ కృపా సమాధానం మాకు అందరికీ అనుగ్రహించండి. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వదకరంగా చేయండి. ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నించేద్దాం. మనం గత వారం ఈ 2వ అధ్యాయాన్ని ప్రారంభించాం. నిజానికి మొదటి అధ్యాయం 32వ వచనం నుండి మనం ప్రారంభిస్తూ 2వ అధ్యాయాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాం. మొదటి అధ్యాయము చివరి వాక్య భాగంలో మనం ఏం నేర్చుకున్నామని అంటే, ఆ పై వచనాల్లో అంటే 28 నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో 21 రకాల పాపాలు అక్కడ రాయబడ్డాయి. వాటన్నిటిని కూడా అనుసరించేటువంటి వారు ఈ పాపంలో బ్రతికితే, ఈ అవిధేయతలో జీవిస్తే, ఈ పాపంలో గనక మనము కొనసాగితే గనక అట్టి కార్యములు చేసేవారికి ఏం సంభవిస్తుంది? మరణమునకు తగినటువంటి వారు అనేటువంటి దేవుని న్యాయ విధిని వారు తెలిసినప్పటికీ కూడా వారు ఏం చేస్తూ వచ్చారు? అదే పాపంలో కొనసాగుతూ ఉన్నారు. అదే పాపంలో కొనసాగడం వరకు మాత్రమే కాకుండా వాటిని చేసే వారితో కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సమ్మతిస్తున్నారు, ఏకీభవిస్తున్నారు, వాటిలోనే వాళ్ళు పాలు పొందుతున్నారు. అంతేకాదు 2వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తూ వచ్చాడనంటే, ఎదుటివానికి తీర్పు తీర్చేటువంటి మనుషుడా, నీవెవరమైనప్పటికీ కూడా, యూదుడు కావచ్చు, అన్యుడు కావచ్చు, దేవుని తెలిసిన వాళ్ళు కావచ్చు, దేవుని తెలియని వారు కావచ్చు, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా, విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, ఎవరైనప్పటికీ కూడా తీర్పు తీర్చున్నట్లయితే మనం ఒకటి గుర్తించుకోవాలి. దేని విషయంలోనైతే మనం తీర్పు తీరుస్తున్నామో దాని విషయంలోనే నీవు నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎందుకంటే వేటిని గురించి అయితే మనం తీర్పు తీర్చుచున్నామో వాటినే గనక మనం చేస్తూ ఉన్నాం కాబట్టి. ఎందుకని తీర్పు తీర్చొద్దని వాక్యం చెప్తుంది? నువ్వు తీర్పు తీర్చే నీవు అదే పాపాన్ని మళ్ళా నువ్వు చేస్తూ ఉన్నావు, అదే పాపంలో కొనసాగుతున్నావు. ఏ తప్పుని గురించి అయితే, ఏ తప్పును ఎంచైతే ఎదుటి వాళ్ళలో చూసి నువ్వు ఇది తప్పని చెప్తున్నావో అదే పాపం నువ్వు చేస్తున్నావు. కాబట్టి నువ్వు గమనించవలసింది ఏంటనంటే, మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు. నీ కంటిలో దూలముండగా ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును ఎంచటం అది ఏమాత్రము కూడా మంచిది కాదు. ఎందుకనంటే నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నువ్వు తీసివేసుకుని నువ్వు సరి చేసుకున్నట్లయితే ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసు ఏంటో నీకు తేటగా క్షణంగా తెలుస్తుంది, అర్థమవుతుంది. కాబట్టి వాక్యం చెప్పే సత్యం ఏంటనంటే,
ఒకడు గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయంలో నువ్వు ఎదుటివానికి తీర్పు తీరుస్తున్నావో ఆ తప్పు నువ్వు చేయకుండా ఆ తప్పులో నుండి నువ్వు బయటకు వచ్చి నువ్వు సరిదిద్దుకుని సరి చేసుకుని మంచి మార్గంలో నడుస్తున్నట్లయితే, గమనించాలి ఒక మాట ఏంటనంటే, మనం గమనించవలసిన అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుని నమ్మిన మనము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనము తెలియక చేసిన వానికి ఒక రకంగా తీర్పు ఉంటుంది. గమనించండి, తెలియక చేసినట్లయితే మనకి అప్పుడు తెలియక చేసేటువంటి వారికి ఒక రకమైనటువంటి తీర్పు ఉంటుంది. తెలిసి కూడా ఇది తప్పు అని తెలిసి కూడా ఇది తప్పు చేస్తే మన మీదకి తీర్పు వస్తుందని ఎరిగి కూడా మనం అదే తప్పు చేస్తూ ఉంటే, గమనించండి, తెలియక చేసిన వానికి ఒక రకమైన శిక్ష ఉంటుంది, తెలిసి చేస్తే డబల్ ఉంటుంది, రెండంతల ఉగ్రత మన మీదకు వస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్పదలుచుకున్న సత్యం ఏంటనంటే, ఎదుటివానికి వేలు ఎత్తి చూపించేటువంటి నీవు ఆ తప్పులో కనుక నువ్వు కొనసాగుతున్నట్లయితే రెండు విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎదుటివానికి తీర్పు తీరుస్తున్నావు, తద్వారా అదే తీర్పు నీకు తీర్చబడుతుంది. అంతేకాదు, నీవు తీర్పు తీర్చేటప్పుడు అదే పాపాన్ని నువ్వు చేస్తున్నావు కాబట్టి, నీకు తెలుసు కాబట్టి నీకు డబల్ పోర్షన్ ఉగ్రత వస్తుంది. జాగ్రత్త సుమ అని 2వ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. గమనించండి, వాక్యం ఎరిగిన మనము ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ మాటలు మనము మన మనసులోనికి వెళ్తున్నప్పుడు మనకి భయం కలగాలి. ఎందుకనంటే ఎదుటి వానికి తీర్పు తీర్చే విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న సత్యం మనకి వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది. తీర్పు తీర్చే ముందు మనం ఆలోచించవలసింది ఏంటంటే, అంతిమ తీర్పు తీర్చడానికి మనకి అధికారం లేదు. అంతిమ తీర్పు తీర్చడానికి ఎందుకనంటే, ఎవరైనా ఏదైనా పాపంలో ఉన్నారనుకోండి, పాపంలో కొనసాగుతున్నారనుకోండి, ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, నిజానికి ఒకవేళ కాలు జారి పడిపోయి లేకుంటే అపరాధములో లేకుంటే దోషములో అవిధేయతలోనికి వెళ్ళిపోయాడు అనుకోండి, మనం తీర్పు తీర్చవలసింది నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని తీర్పు తీర్చే అంతిమ తీర్పు మనకి లేదు. అంతిమ తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు మాత్రమే. కాబట్టి మనం అంతిమ తీర్పు తీరుస్తున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం వెళ్ళి దేవుని స్థానంలో కూర్చుంటున్నాం, దేవుని స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాం. అంతిమ తీర్పు తీర్చేది దేవుడు సుమా, మనం కాదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మనం ఫైనల్గా తీర్పు తీర్చే విధానం మనకి లేదు, ఫైనల్ తీర్పు అనేది దేవుడు చూసుకుంటాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వారికి తీర్పు తీర్చు వారు ఎవరైనా సరే వారు మొదటగా ఏమి స్థాపిస్తున్నారంటే, ఎదుటి వాళ్ళు యొక్క తప్పును ఎంచుతున్నప్పుడు లేక ఎదుటి వాళ్ళను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు స్వనీతి పరులు అనే దానిని వాళ్ళు స్థాపించుకుంటున్నారు. మొట్టమొదటిగా నేను మాత్రమే కరెక్టు, నేను మాత్రమే పర్ఫెక్టు, నేను మాత్రమే అంత బాగానే ఉన్నాను అని చెప్పని వాళ్ళు స్థాపించుకుంటున్నారు మొట్టమొదటిగా. రెండవది ఏంటంటే, మనం గత వారం నేర్చుకున్నాం ఏమనంటే, సుంకరి పరిసేయుడు గురించి మనం మాట్లాడుకుంటూ, పరిసేయుడు తన గురించి తాను చెప్పుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ దేవుని మందిరంలో. ఓనిలే తన గురించి తాను చెప్పుకుంటే పర్వాలేదు, కానీ నేను ఆ సుంకరి వలె కూడా కాదు అని చెప్పని తను తాను నీతిమంతుడిగా, తానే స్వనీతిపరుడుగా, తానే కరెక్ట్ అన్నట్లుగా, తానే నిజాయితీపరుడుగా రుజువు చేసుకోవడానికి, అది కూడా ఎక్కడ? దేవుని మందిరంలో, దేవుని ముందు నిలబడి తాను చాలా నీతిమంతుడనని తాను మాట్లాడుకుంటున్నాడు. ఇది ఎంతవరకు అనంటే స్వనీతిని స్థాపించుకోవడం. రెండవది ఏంటంటే, స్వనీతి పరులు ఎదుటి వానికి తీర్పు తీర్చడం వలన తన మీదకి తానే ఏం చెప్పుకుంటున్నారంటే తీర్పును విధించుకుంటున్నారు. ఇక్కడ మనం చదువుకున్నాం చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో, దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడువని నీకు నీవే ఏం చేసుకుంటున్నావు? తీర్పు తీర్చుకుంటున్నావు. అంటే ఒక ఆయన ఏమంటాడంటే, ఎదుటివానికి తీర్పు తీర్చే ముందు, ఎదుటివాని యొక్క తప్పులను ఎంచే ముందు, ఎదుటివానిలో ఉన్నటువంటి బలహీనతల గురించి మాట్లాడే ముందు అసలు నీవెలా ఉన్నావో సరిదిద్దుకుంటే మంచిది, లేకపోతే నీ తీర్పును నీవే నీ చేతులతో వ్రాసేసుకుంటున్నావు అంటాడు ఆయన. అంటే దేవుని ఉగ్రత నా మీదకి రావాలని నేను ఎదుటివానికి తీర్పు తీర్చడం వల్ల నా శాసనాన్ని నేనే రాసేసుకుంటున్నాను అన్నమాట నా చేతులతో. అది చాలా జాగ్రత్త గమనించాలి. మూడవది ఏంటనంటే, ఇతరులకు తీర్పు తీర్చినందుకు స్వనీతి పరునికి దేవుడు ఏం చేస్తాడంటే శిక్ష విధిస్తాడు. తీర్పు తీర్చినంత మాత్రాన వదిలేస్తాడా?
లేదు, తీర్పు తీర్చినందుకు తగినటువంటి శిక్షను దేవుడు వారి మీదకి తీసుకుని వస్తాడు. అయితే ఇక్కడ పౌలు గారు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. తీర్పు తీర్చేటప్పుడు ఎదుటి వానికి తీర్పు తీర్చవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను పరీక్షించుకో. నీలో ఏ లోపం లేనప్పుడు, నీలో ఎలాంటి అవిధేయత లేనప్పుడు, ఎలాంటి బలహీనత లేనప్పుడు గమనించాలి. మనకు ఒక అనుమానం రావచ్చు. ఏంటనంటే, మరి ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు, ఎదుటి వాళ్ళు బలహీనతలో బ్రతుకుతున్నప్పుడు, వాళ్ళు అవిధేయతలో జీవిస్తున్నారు, నిజంగానే తప్పులో బ్రతుకుతున్నారు, కాబట్టి మనం చేతులు కట్టుకుని కూర్చుందామా? వాక్యం తెలుసు కదా, సత్యం తెలుసు కదా, ఇది తప్పు అని మనకు తెలుసు, వాడికి తెలీదు, తప్పులో బ్రతుకుతున్నాడు, అవిధేయతలో జీవిస్తున్నాడు. మరి వాక్యం తెలిసిన మనము అలాగే ఉండాలా? ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి అవిధేయతలో బ్రతుకుతున్నప్పుడు వానికి తీర్పు తీర్చకూడదా, వాడిని విమర్శించకూడదా, వానిని సరిచేయకూడదా అనేది మనకు అనుమానం రావచ్చు. అయితే ఒక మాట వాక్యాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక గలేషియన్స్ 6:1లో, గలేషియన్స్ 6:1 చదువుదాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదోములోనైనాను చిక్కుకొనిన ఎడల, ఈ మాటలు జాగ్రత్తగా మనం గమనించండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికముతో అట్టివాణిని మంచి దారికి తీసుకుని రావాలను. ఒక మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఒకవేళ తప్పు చేశాడు, పాపంలో పడిపోయాడు, మనం వాళ్ళని సరిచేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. వాళ్ళను హెచ్చరించవలసిన అవసరత క్రైస్తవులుగా మనకుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, భవిష్యత్తులో అదే పాపం ఒకవేళ నేను కూడా చేయొచ్చేమో. అర్థం చేసుకోండి. ఒకవేళ ఎదుటి వ్యక్తి చేసిన పాపమే అదే తప్పు, ఒకవేళ నా బలహీనతను బట్టి, నా అవిధేయతను బట్టి నేను అదే పాపం చేయొచ్చు భవిష్యత్తులో, ఏమో. అందుకని ఒకవేళ నేను కూడా అదే పాపం చేసే అవకాశం ఉంది కాబట్టి సాత్వికంతో ప్రతివాడు తను శోధింపబడునేమని జాగ్రత్తగా తాను చూచుకొనుచు వారికి సాత్వికంతో చెప్పండి. అంతిమ తీర్పు తీర్చొద్దు. నువ్వు పడిపోయావు కాబట్టి, నువ్వు తప్పులో ఉన్నావు కాబట్టి నరకానికి వెళ్ళిపోతావనే ఫైనల్ తీర్పు మాత్రం నువ్వు తీర్చొద్దు. వాని హెచ్చరించు, వానితో మాట్లాడు, వానికి సరిదిద్ది పడిపోయిన వానిని లేవనెత్తి నిలబెట్టడానికి ప్రయత్నించు. అది వాక్యం చెప్పే సత్యం. సాత్వికముతో అట్టి వానిని మంచి దారిలోనికి, విశ్వాసి అనేటువంటి వాడు ఒక అవిశ్వాసి లేకుంటే ఒకవేళ విశ్వాసే మనకు తెలిసిన వాడే, మన చుట్టూనున్న వాళ్ళే, మన బంధువులోనే, మన స్నేహితుల్లోనే ఎవరైనా పడిపోతే వాళ్ళని ఏం చేయాలి? సరిదిద్దాలి, లేవనెత్తాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. పేతురు ఒకానొక దినాన్న ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అన్యజనులతో కలిసి భోంచేస్తూ ఉన్నాడు. ఆయన భోంచేస్తున్నప్పుడు యెరూషలేం పట్టణం నుంచి యూదులు వచ్చారు, వాళ్ళతో పాటు పౌలు కూడా వచ్చాడు. ఎప్పుడైతే పేతురు యూదుడు కాబట్టి ఎవరితో కలిసి భోజనం చేయకూడదు, యూదుల ఆచార ప్రకారం అన్యజనులతో వెళ్ళి కూర్చుని వాళ్ళతో కలిసి సహవాసం చేయకూడదు, వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు. అది వాళ్ళకి ఆచారం, యోధా మతంలో ఉన్న పద్ధతి. పేతురు ఏం చేశాడనంటే అన్యజనులను కూడా రక్షించాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళతో కలిసిపోయి భోజనం చేస్తున్నాడు. పౌలు గారు చూసి ఆయనను పక్కకు పిలిచి చెప్తా ఉన్నాడు, గద్దించాడు. పేతురు, ఇది మంచిది కాదు కదా, నువ్వు యూదుడవై ఉండు కూడా అన్యజనులతో వెళ్ళి కలిసి భోజనం చేయడం యోధా మత ప్రకారం ఇది మంచిది కాదు కదా అని చెప్పని గద్దించినప్పుడు పేతురు దానిని తీసుకున్నాడండి, అంగీకరించాడు. నిజమే కదా, నేను అలా వ్యవహరించకూడదు కదా అని తన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాడు. పేతురును పౌలు ఖండించినప్పుడు పేతురు దానికి అంగీకరించాడు. గుర్తించుకోవాలి, ఒకరినొకరు సరి చేయాల్సి వచ్చినప్పుడు 3 పదాలు గుర్తించుకోండి. ఒకరినొకరు సరి చూచుకోవాలి, సరి చేసుకోవాలి, సరి చేయాలి. మళ్ళా చెప్తున్నాను, సరి చూసుకోవాలి, మనలో ఏమైనా ఆ తప్పు మనలో ఉందేమో చూసుకోవాలి, సరి చేసుకోవాలి, ఉంటే కనుక సరిదిద్దుకోవాలి. అప్పుడు ఎదుటి వాళ్ళని ఏం చేయాలి? మనం సరి చేయాలి. అది కూడా ఎలాగా? వాక్య కోణంలో మాత్రమే. సరిదిద్దాల్సింది, సరి చేయాల్సింది వాక్య పద్ధతిలో మాత్రమే, వాక్యాన్ని ఆధారం చేసుకుని మాత్రమే. మనకు నచ్చినట్లుగా మనకి ఎంత ఉద్రేకం ఉంటే అంత ఉద్రేకం, ఎంత కోపం ఉంటే అంత కోపంతో ఎదుటి వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు తీసుకోరు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఒకవేళ రియాక్ట్ అవ్వచ్చేమో, వాళ్ళు మనల్ని వ్యతిరేకించవచ్చు,
వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేయొచ్చు. నువ్వెవడో నాకు చెప్పడానికి, నువ్వెవడో నన్ను సరి చేయడానికి అని చెప్పాడు. కాబట్టి వాక్యం చెప్పే సత్యం ఏంటనంటే, మన సహోదరులలో ఎవరైనా తప్పిపోతే వాళ్ళను సాత్వికంతో మంచి దారికి ఏం చేయాలి? తీసుకుని రావాలి. చాలామంది అబద్ధాలు ఆడతారు, కానీ వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అబద్ధం ఆడితే దాన్ని ఏం చేస్తారు తెలుసా? హైలైట్ చేసి మాట్లాడతారు. చాలామంది హృదయాలలో చూడండి, ప్రభు ఏమన్నాడనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనములో, వ్యభిచరించవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అయితే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఏం చేశాడు? మీరు గమనించండి, చాలామంది కూడా హృదయాల్లో కూడా వ్యభిచారం చేస్తారు. మనసుల్లో, మనసుల్లో కూడా మన కొంతమందిని నరహత్య చేయవద్దని చెప్పబడి ఉంది. కత్తి పట్టుకుని వెళ్ళి పొడవనవసరం లేదు. చాలామంది మనుషులను మన హృదయాల్లోనే చంపేస్తాం మనం, తెలుసా? గమనించండి, కయీను హేబేలుని చంపక ముందు చాలాసార్లు తన హృదయంలో చంపేశాడు. అందుకనే వెళ్ళి తట్టుకోలేక అప్పుడు ఫైనల్గా ఏం చేశాడంటే కత్తి పట్టుకుని వెళ్ళి చంపాడు. అంటే గమనించండి, ఒక వ్యక్తిని కత్తి పట్టి చంపేటువంటి స్థితికి వచ్చాడంటే చాలాసార్లు హృదయంలో అది జరిగిపోతుంటుంది అన్నమాట. అంటే రగిలిపోతూ, కోపముతో, ఆగ్రహముతో, చాలా రకాలైనటువంటి ప్లాన్స్తో మనం రగిలిపోతాం. ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడంటే తన మనసులో చాలాసార్లు ఏం చేస్తాడు? వ్యభిచారం చేసేస్తాడు. చాలామంది దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తారు, చాలామంది దేవుని యొక్క మహిమను దొంగిలిస్తారు. కానీ ఎవరైనా ఏమన్నా చేస్తే దాని గురించి ఏం చేస్తారు? చాలా ఎక్కువ చేసి మాట్లాడతారు. చాలామంది కూడా విగ్రహారాధన చేసే వాళ్ళను విమర్శిస్తారు. కానీ క్రైస్తవులే వారి హృదయాలలో చాలా చాలా పెద్ద విగ్రహాలు ఉంటాయి. ధనం ఒక విగ్రహం, బంగారం ఒక విగ్రహం, ఒక వస్తువు లేకుంటే ఒక వ్యక్తి, ఇలా రకరకాల విగ్రహాలు మన హృదయాల్లోనే పెట్టుకుంటాం. కానీ బయట విగ్రహారాధన చేసే వాళ్ళని మనం ఏం చేస్తాం? విమర్శిస్తాం. గమనించండి, గుర్తు చేసుకోవాల్సింది ఏంటనంటే, చాలామంది ఎలా మాట్లాడతారంటే అసలు వాళ్ళు ఏ తప్పు చేయలేదన్నట్టుగా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. మనం చేయాల్సింది ఏంటనంటే, ఎదుటి వాళ్ళు ఒకవేళ ఏదైనా తప్పులో ఉన్నట్లయితే ఒకరోజు నిజంగా దానికి ఏం చేస్తాడు? దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒకవేళ కనుక మనం ఏ తప్పు చేయలేదని మనం స్థాపించుకుంటున్నట్లయితే, ఎదుటి వాళ్ళ తప్పులను ఎంచుతూ ఉన్నట్లయితే దేవుడు నిజంగా తన తీర్పు దండాన్ని ఏం చేస్తాడు? పైకి ఎత్తుతాడు. ఆయన ముందర మాత్రం మనం ఏమైపోతామనంటే తీర్పుకు గురవుతాం, ఆయన కోపానికి మనం బలైపోతాం. గమనించండి, ఎదుటివాడు తాను చేసినటువంటి పాపానికి తాను మాత్రమే తీర్పు పొందుతాడు. నీవు తీర్పు తీర్చడం వల్ల శిక్షను పొందుతావు. అదే పాపం చేస్తున్నావు కాబట్టి దానికి శిక్షను కూడా పొందుకుంటాం. అంటే రెట్టింపు శిక్షణ మనం ఏం చేస్తున్నామంటే కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చేటప్పుడు ఆలోచించి ఆ యొక్క పాపంలో పడిపోకుండా మనం జాగ్రత్త కలిగి పడిపోయిన వాళ్ళని సరిదిద్దటం, ప్రేమతో, సాత్వికముతో, వారి పట్ల ఓపికతో, సహనముతో వాళ్ళ మంచి దారికి రావాలని చెప్పని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ, వాళ్ళ కొరకు మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ, వాళ్ళకి చెప్పవలసిన సందర్భంలో చెప్తూ, ఇది మంచిది కాదు, సరిదిద్దుకో, ఇది ఇది క్షేమం కాదు, దేవుని ఉగ్రతను పొందుకుంటావని వాళ్ళ మంచి దారిలోనికి ఏం చేయాలి? మనం తీసుకుని రావాలి. మన ఇంటిలో ఉండే భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళని హెచ్చరించాల్సిన విషయంలో నేను కూడా అదే తప్పులో పడిపోతానేమో అని చెప్పని జాగ్రత్తగా చూచుకుని వాళ్ళని హెచ్చరించాలి. ఇది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది. 4-5 వచనాల్లో రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఒక మంచి మాటను చెప్పాడు. ఆయన ఏమని చెప్తున్నాడు అని అంటే 4-5 వచనాలు చదువుదాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు. ఇక్కడ గమనిస్తే ఈ 4-5 వచనాల్లో దేవుని మనసు కనబడుతుందండి. ఇక్కడ 4-5 వచనాల్లో దేవుని మనసు. తీర్పు తీరుస్తున్నావు, తీర్పు తీర్చే నీవే అదే తప్పు చేస్తున్నావు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అయినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? సహిస్తున్నాడు, దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు? ఎందుకు ఆయన సహనాన్ని చూపిస్తున్నాడు? ఆయన ఉగ్రత, ఆయన కోపం చూపకముందే గమనించండి, ఎందుకు టైము ఇస్తాడో తెలుసా? మారతారని. గమనించండి. అయినా కానీ మనకి సమాజంలో చాలామంది కూడా మనకు కనబడుతుంటారు. దుర్మార్గం చేసేటువంటి వారిని చూస్తూ ఉంటాం, మనకి వెన్నుపోటు పొడిచే వాళ్ళని చూస్తుంటాం,
మనలను భయంకరంగా అన్యాయం చేసే వాళ్ళని చూస్తుంటాం, మనల్ని బాధ పెట్టే వాళ్ళని చూస్తుంటాం. కానీ వాళ్ళ రోజులు మాత్రం చాలా బాగానే ఉంటాయి. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళ మీద ఎందుకు దేవుని ఉగ్రత రావట్లేదు, ఎందుకని దేవుని తీర్పు రావట్లేదు, ఎందుకు వీళ్ళని దేవుడు శిక్షించట్లేదు, ఇంత భయంకరంగా బ్రతుకుతున్నా కానీ, ఇంతగా నీచంగా బ్రతుకుతున్నా, కనీసం వాళ్ళు ఏమాత్రం కూడా మంచితనం లేకోకుండా బ్రతుకుతున్నా కానీ దేవుడు చూస్తానే ఎందుకున్నాడని చెప్పి ప్రశ్న మనలో కలుగుతుంటుంది. కానీ ఒక మాట చెప్పమంటారా, దేవుడు వాడికి టైం ఇస్తున్నాడు మారతాడని. దేవుడు సహనాన్ని చూపిస్తున్నాడు, దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు, ఎప్పటికైనా మారుతాడని, ఎప్పటికైనా తెలుసుకుంటాడని, ఎప్పటికైనా సరే తన బ్రతుకును సరిదిద్దుకుంటాడని దేవుడు కృప చూపిస్తున్నాడు. ఒకవేళ గమనించండి, దేవుడు గనక ఇచ్చిన సమయాన్ని పాడు చేసుకుంటే, అయినా మారకపోతే, దేవుడు టైం ఇచ్చినా కానీ జీవితాన్ని చక్కబెట్టుకోకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, తను అనుకున్నట్టుగా దేవుడు తప్పకుండా ఉగ్రతను ఏం చేస్తాడు, వారి మీదకు చూపిస్తాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. మార్పు చెందడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు టైం ఇస్తున్నప్పుడు మార్పు చెందాలి, జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, సరిదిద్దుకోవాలి. అదే సందర్భంలో దేవుడు మార్పు చెందమని, లేక దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోమని, లేక దేవుని మార్గంలోనికి రమ్మని, రక్షణలోనికి రమ్మని దేవుడు చాలా సందర్భాల్లో హెచ్చరిక చేస్తాడు. చేసినా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కదా, పర్వాలేదులే, అంతా బాగుంది కదా అని చెప్పని మనం దేవుని అనుగ్రహైశ్వర్యమును, అక్కడ వాడబడిన మాట ఏంటనంటే దేవుని గుడ్నెస్ అని రాయబడి ఉంటుంది. దేవుడు మంచితనాన్ని, దేవుని సహనాన్ని, దేవుని దీర్ఘశాంతాన్ని కనుక నువ్వు తృణీకరిస్తే, దేవుడు దీర్ఘశాంతం గలవాడే, నేను చాలాసార్లు చెప్పాను, కానీ శాశ్వత దీర్ఘశాంతం గలవాడు కాదు. దీర్ఘశాంతం గలవాడే, కానీ శాశ్వత కాలం దీర్ఘశాంతం చూపించడు ఆయన. ఆయన అనుకున్న టైం ప్రకారం, ఆయన ఇచ్చిన టైం ప్రకారం దాన్ని ఏం చేస్తాడంటే ఆయన తన ఉగ్రతను చూపిస్తాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమైందనంటే, దుర్మార్గుడికే దేవుడు అంత టైం ఇస్తే నీకు కూడా టైం ఇస్తున్నాడు కదా. దుర్మార్గుడికే టైం ఇస్తే రక్షింపబడిన మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఎందుకని మనం కూడా మారుతామని, మనం కూడా మార్పు చెందుతామని. నీలో తప్పులుంచుకొని ఇతరులను తీర్పు తీర్చే నీవు కూడా మారుతావని దేవుడు ఏం చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు మారకపోతే, అయినా నీ పద్ధతిని నువ్వు మార్చుకోకపోతే ఎలా తప్పించుకుంటావు అని 4-5 వచనాలు చెప్తున్నాడు. ప్లీజ్ డోంట్ టేక్ గాడ్స్ గ్రేస్ గ్రాంటెడ్. దేవుని కృపను చులకనగా చూడొద్దు. పర్వాలేదు కదా, దేవుడు కృపగలవాడే కదా, ఆయన ఏం చేయట్లేదు కదా, మంచిగానే ఉంది కదా అని మనం అనుకుంటే, ఇంకొక మాట చెప్పనా, కేవలం తప్పులో నిండే బయటకు వస్తావని మాత్రమే కాదు, దేవుడికి నీ జీవితాన్ని సమర్పించి, దేవునికి అప్పగించి, ఆయన కొరకు బ్రతుకుతావని, ఆయన కొరకు జీవిస్తావని దేవుడు ఏం చేస్తాడంటే సమయాన్ని ఇస్తున్నాడు, టైం ఇస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సహనాన్ని, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, దేవుని కృపను గనుక మనం చులకనగా చూస్తే, మనము కాదనుకుంటే, మనము మొదటి అధ్యాయము 24వ వచనం, 26వ వచనం, 28వ వచనాన్ని ధ్యానం చేసాం. వారు తమకిష్టమైనటువంటి దురాశలు చొప్పున నడుచుకున్నారు కాబట్టి తుచ్చమైన అభిలాషలకు దేవుడు ఏం చేశాడు, వాళ్ళని అప్పగించేశాడు. చేయరాని కార్యములు చేయుటకు వాళ్ళని ఏం చేశాడు, భ్రష్ట మనసుకు అప్పగించేశాడు, వదిలేశాడు వాళ్ళని. వాళ్ళకి టైం ఇవ్వలేదా దేవుడు, వాళ్ళకి సమయం ఇవ్వలేదా, వాళ్ళకి అవకాశం ఇవ్వలేదా మారతారని? తన గురించి తాను బయలుపరుచుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదా? ఎన్ని పద్ధతుల్లో చెప్పాడు, ఎన్ని విధానాల్లో చెప్పాడు, అయినా కానీ వాళ్ళు విన్నారా? వినలేదు, వదిలేశాడు వాళ్ళని. అలాగే దేవుడు కూడా వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తే కనుక ఇంకెవరు మన జీవితాన్ని మార్చలేరు. ఆ టైం రాకముందే గమనించండి, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ముందే చెప్తున్నాడు. దేవుని దీర్ఘశాంతమును, దేవుని అనుగ్రహైశ్వర్యమును, సహనాన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తే, కాదనుకుంటే, నువ్వు త్రోసిపుచ్చితే కనుక ఎలా తప్పించుకుంటావు అని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. కాబట్టి మెలకు కలిగి దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే మనలో ఏవైనా బలహీనతలుంటే, అవిధేయతలుంటే, దేవుడు కృప చూపిస్తుండగానే మనము దేవుని దగ్గరికి వచ్చి సరిదిద్దుకోవడానికి ప్రయత్నించేద్దాం. 6వ వచనాన్ని చదువుదాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఏం చేస్తాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున. ఇక్కడ ప్రతి వానికి అని అంటే గమనించండి, అటు దేవుని నమ్మిన ఉన్న వాళ్ళు కావచ్చు, దేవుని నమ్మని వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. వాని క్రియల చొప్పున.
వాని వాని అనే పదం వాడాడు, 2 సార్లు వాడాడు. వాని వాని అని అంటే వాళ్ళు చేసినటువంటి మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు. నువ్వు చేసే మంచి దానికి ప్రతిఫలం ఇస్తాడు, చేసిన చెడ్డదానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి వానికి, అంటే చేసిన ప్రతి వానికి కూడా, ప్రతి వానికి ఏముంది? ప్రతిఫలం ఉంది. ఒక మాటను చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 Corinthians chapter 5 verse 10 చదువుదాం. 2 Corinthians 5:10 చదువుదాం. 2 Corinthians 5:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. 9 నుండి చదువుతున్నాను. 5:9 నుంచి చదువుతున్నాను. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమవ్వాలి? ప్రత్యక్షమవ్వాలి. పౌలు గారు తనను కూడా కలుపుకుని మాట్లాడుతున్నాడు. మనమందరం అంటున్నాడు. అంటే ఆయన కూడా ఎక్కడికి రావాలి? ఆయన తీర్పు దగ్గరికి రావాలి. ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, దేహముతో జరిగించిన ప్రతి వాడును, దేహముతో జరిగించిన వాటి ఫలమునంటే గమనించండి. దేహముతో అని అంటే మన టైం లైన్ ఉంటుంది. ఎప్పుడు నుండి? మనము రక్షింపబడినటువంటి రోజు మొదలుకొని, జాగ్రత్తగా వినండి, మనం రక్షింపబడిన రోజు మొదలుకొని మన ఊపిరి ఆగిపోయేంత వరకు, లేక ఆయన రాకడ కడబూర శబ్దం మోగే వరకు, మనం రక్షింపబడిన రోజు మొదలుకొని, ఒకవేళ మనం బ్రతికే ఉండగానే కడబూర శబ్దం మోగిందనుకోండి, వెళ్ళిపోతాం ఆయనతో పాటు. లేదు, ఆయన రాకముందే మన ఊపిరి ఆగిపోయింది అనుకోండి, మన ఊపిరి ఆగేంత వరకు, 2వ రాకడ వరకు, ఈ మధ్య కాలంలో చేసిన అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, ప్రతిది కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాన్ని వ్రాసేస్తున్నాడు. మన ప్రతి మినిట్, ప్రతి నిమిషం కౌంట్ అవుతుంది. దేవుని సన్నిధిలో ప్రతి నిమిషం కూడా దేవుడు లెక్క రాస్తున్నాడు. ప్రతి దానికి దేవుడు ఒకనొక రోజున ప్రతి వాని జీవితం యొక్క చిట్ట బయటికి తీస్తాడు. చేసిన మంచికి, చేసిన చెడ్డదానికి దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. అదేనా ఇక్కడ చదువుకున్నది? అదే కదండి. నీ దేహముతో చేసిన మంచిదైనా సరే చెడ్డదైనా సరే ప్రతిదానికి దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే నేను గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా దేవుడు ఆయన న్యాయపీఠం ముందుకు తీసుకొచ్చి ప్రతిదానికి శిక్ష విధిస్తాడా అని అంటే గమనించాలి. మనము మారు మనసు పొంది మనము యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించిన రోజున, ఆ రోజు వరకు గతంలో చేసిన ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేశాడంటే తన శిలువ రక్తం ద్వారా కొట్టివేశాడు, తీసివేశాడు, మళ్ళా నీతిమంతులుగా చేశాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఇక ఏ శిక్షా విధి లేదు. గతంలో చేసిన ప్రతి పాపము శిలువ దగ్గర కొట్టివేయబడింది. అయితే రక్షింపబడిన తర్వాత మనం చనిపోయేంత వరకు, లేక 2వ రాకడ వరకు చేసిన మంచిదానికి చెడ్డదానికి ప్రతిదీ లెక్క అవుతుంది. ప్రతిదీ దేవుడు కూడా లెక్క పెడుతున్నాడు. మనం ప్రతిరోజు కూడా రక్షింపబడినటువంటి రోజు మొదలుకొని మన టైం అంతా కూడా ఏమవుతుంది? కౌంట్ అవుతుంది. జాగ్రత్త సుమ. మన ప్రతిదీ కూడా మన మాట మాట్లాడడం, మన మాట కౌంట్ అయిపోతుంది. లెక్క రాసుకుంటున్నాడు. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కాబట్టి మన మాటకి, మన క్రియలకు, మన తలంపులకు, మన ఉద్దేశాలకు అన్నిటికీ కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. గమనించండి. ఎందుకు అని అంటే దేవుడు దీర్ఘశాంతం గలవాడు, దేవుడు కృప గలవాడు. పరీక్ష రాయడానికి వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే తీసుకున్నాం, చదివాం. క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు తెలుసు, రాసేయగలం. అబ్బా పేపర్ చాలా ఈజీగా ఉందని చెప్పని ఈ ప్రశ్నకి ఇది రాద్దాం, ఈ ప్రశ్నకి ఇది రాద్దాం, ఇది ఇలా రాద్దాం, ఈ ప్రశ్నకి ఈ సమాధానం రాద్దామని చెప్పని ఆలోచించుకుంటూ కూర్చున్నాం. ఈలోపు టైం అయిపోయింది, గంట కొట్టేశారు. అరే ఇంకా 5 నిమిషాలు ఉంది, అప్పుడు రాద్దామని మొదలుపెట్టావు. కుదురుతుందా? ఏం చేస్తారు? పేపర్ తీసేసుకుంటారు. అరే నాకు మంచి రిజల్ట్స్ కావాలి, మంచి మార్కులు కావాలని చెప్పని అనుకుని నాకు పేపర్ అంతా తెలుసు, క్వశ్చన్స్ అన్నీ కూడా నాకు తెలిసినవే, రాద్దాం అనుకున్నాను, కానీ నేను ఆలోచించుకుంటూ కూర్చున్నాను. ఈలోపు టైం అయిపోతుంది. సంవత్సరం అంతా చదివిన తర్వాత ఇచ్చిన 3 గంటల్లో
ప్రతి ప్రశ్నకు సమయానుకూలంగా ఏ ప్రశ్నకి ఎంత సమయం పడుతుందో ఆ టైం కేటాయించుకుని నువ్వు రాయాల్సిందంతా కూడా రాసి అక్కడ నీవు దానిని పర్ఫామ్ చేయకపోతే మంచి మార్కులు సంపాదించుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరందరూ ఎయిర్టెల్ వాడుతున్నారేమో, లేకుంటే ఏదో ఫోన్ వాడుతున్నారు సంథింగ్. మీ బ్యాలెన్స్ అయిపోయింది, మీరు ఎవరికో ఫోన్ చేద్దామని చూశారు. అదేం చెప్తుంది? సారీ, మీ ఫోన్లో తగినంత బ్యాలెన్స్ లేదు, కాబట్టి మీరేం చేయాలి? రీఛార్జ్ చేసుకోండి. అవకాశం ఇస్తుంది. అలాగే మనం రక్షింపబడిన రోజు మొదలుకొని మనము చనిపోయేంత వరకు దేవుడు చాలా టైం ఇచ్చాడు మంచి చేయడానికి, చాలా టైం ఇచ్చాడు మంచి పనులు సరిగా కొనసాగించడానికి. ఎందుకని? ఒకనొక దినాన్న మంచి గురించి చెడ్డ గురించి కూడా దేవుని ముందు మనం నిలబడాలి కదా. దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి బ్రతికుండగానే రీఛార్జ్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 3 గంటల టైం ఇచ్చాడు నీ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేసుకోవడానికి. సంవత్సరం అంతా చదివావు, కానీ 3 గంటల టైం ఇచ్చాడు. నువ్వు సరిగా రాసి దానికి సమాధానం రాస్తే మంచి మార్కులు వస్తాయి, ప్రమోషన్ వస్తుంది, పైకి వెళ్తావు, పై తరగతికి వెళ్తావు. లేదని నీ టైంను వృధా చేసుకుంటే, గమనించండి, దేవుని ముందు నిలబడినప్పుడు ఏమాత్రం సమాధానం చెప్పుకోలేము. అందరూ న్యాయపీఠ ముందు నిలబడాలి, అందరూ తీర్పులోనికి వస్తారు, అందరికీ తీర్పు తీర్చబడుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు తీర్పులోకి వస్తారండి. వాక్యం చెప్పే సత్యం. ప్రతి దేశం వాళ్ళు వస్తారు, ప్రతి భాష వాళ్ళు వస్తారు, ప్రతి తెగ వాళ్ళు వస్తారు, ప్రతి జాతి వాళ్ళు వస్తారు. అందరూ కూడా దేవుని న్యాయపీఠ ముందు నిలబడాలి. ఎందుకనగా తాను జరిగించిన ప్రతి క్రియను గురించి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, మనం దేవునికి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. అయితే దేవుడు దేనిని బట్టి జడ్జిమెంట్ ఇస్తాడు, ఆయన తీర్పు ఎలా ఉంటుంది, ఎలా తీరుస్తాడు అని అంటే గమనించండి. తన వాక్యాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యానికి తగ్గట్టుగా మనం జీవించినప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. ఈ వాక్యానికి తగ్గట్టుగా వాక్యాన్ని విని కూడా ఈ వాక్య ప్రకారం జీవించకపోతే, ఆ జీవించకపోయిన దానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఒక మాట చదువుదామా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. Matthew 7:24. Matthew 7:24 and 26 ఆల్సో. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఒక్క వచనాన్ని మాత్రమే నేను చదువుతున్నాను, ఆ లైన్ ఒకటి మాత్రమే చదువుతాను. గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం Matthew 7:24. కాబట్టి ఈయన మాటలు విని, ఏ మాటలు? దేవుని వాక్యాన్ని విని వాటు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. 26వ వచనం చదువుతున్నాం. మరియు ఈయన మాటలు విని వాటు చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. గమనించండి. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇది చెయ్యమని, చేయకపోతే ఇది చెయ్యొద్దని దేవుడు చెప్పాడు. చెయ్యొద్దన్న దానిని చేసినా, చేయమన్న దానిని చేయకపోయినా, గమనించండి ఏం జరుగుతుందనంటే మనం చేసిన ప్రతి దానికి దేవుని న్యాయపీఠ ముందు మనం అందరము నిలబడాలి. ఇంకొక మాట చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 1:22. జేమ్స్ 1:22 చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 1 verse 22 to 25 చదువుదాం. మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనున్నట్లు వాక్య ప్రకారము ప్రవర్తించువారై యుండుడి. ఎవడైనను వాక్యమును వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయవాడయుండి తన క్రియలో ధన్యుడగును. వాక్యముని బట్టి ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. నీ పనులు, నీ క్రియలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అది చూస్తాడు దేవుడు. వాక్యాన్ని విన్నాం. ఇంకొక మాట చెప్పమంటారా? ఈ రోజున వాక్యాన్ని వింటున్న మనము, దేవుని వాక్యాన్ని చదువుతున్న మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనం ఎంత ప్రమాదంలో ఉన్నాం తెలుసా? వాక్యాన్ని విని కూడా అలా చేయకపోతే, వాక్యాన్ని తెలుసు కూడా అలా జీవించకపోతే దేవునికి లెక్క చెప్పాలి సుమా. నీకు తెలుసు ఇలా చేయకూడదని, నీకు తెలుసు ఇలా చెయ్యాలని కూడా తెలుసు కానీ చెయ్యట్లా, ఇలా చేయకూడదని తెలుసు కానీ చేస్తున్నాం. కాబట్టి మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. మన టైం అంతా కూడా కౌంట్ అవుతుంది.
మనం చేసే ప్రతిక్రియ అవి మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. తెలిసి కూడా చేయకపోతే, తెలిసి కూడా పాపం చేస్తే, తెలిసి కూడా తప్పు చేస్తే డబల్ పోర్షన్ ఉంటుంది. అది గమనించాలి. కాబట్టి మన జీవితాన్ని ఎంత బ్యాలెన్స్డ్గా, ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించాలి. నోరుంది కదా అని చెప్పని ఎలా పడితే అలా మాట్లాడేస్తే, నా జీవితం నా ఇష్టం కదా అని చెప్పని ఎలా పడితే అలా బ్రతికేస్తే కుదరదు. రక్షింపబడిన తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు కూడా, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, చేసేవాడు ఉన్నాడు, చేయనివాడు ఉన్నాడు, ప్రతి వానికి దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీరుస్తాడు. ప్రాముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, నీకు ఇలా చెయ్యాలని తెలుసు కూడా నువ్వు చేయకపోతే మరింత నష్టాన్ని మనం సమకూర్చుకుంటున్నాం, మరింత నష్టాన్ని. అయితే దేవుడు తన వాక్యం ద్వారా తీర్పు తీరుస్తాడు. దేనికి తీర్పు తీరుస్తాడు? 3 విషయాలకు తీర్పు తీరుస్తాడు. 6వ వచనాన్ని ఒకటి దాన్ని మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. 3 విషయాలకు ఏంటంటే, నీ ప్రవర్తనకు తీర్పు తీరుస్తాడు, రెండవది నీకు అప్పగించిన బాధ్యతలకు తీర్పు తీరుస్తాడు, మూడవది నీ ఉద్దేశాలకు దేవుడు తీర్పు తీరుస్తాడు. మరలా చెప్తున్నాను, నీ ప్రవర్తనకు ఎలా ప్రవర్తిస్తున్నావు, వాక్యం విని కూడా, వాక్యం తెలిసి కూడా, వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడో అలా సరిదిద్దుకోకుండా మనం బ్రతికితే ప్రతి ప్రవర్తనకు, ప్రతి క్రియకు దేవుడు తీర్పు తీరుస్తాడు. రెండవది నీ గృహ నిర్వాహకత్వానికి, అంటే దీన్ని ఏమంటారంటే స్టీవర్షిప్ అన్నారు. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు, ఏమేమి బాధ్యతలు అప్పగించాడు, ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు. మూడవది నీ ఉద్దేశాలకు. నీ ప్రవర్తన గురించి దేవుడు లెక్క అడగబోయేటప్పుడు దాని గురించి ఒక రెఫరెన్స్ చదువుదాం, మనకి క్లియర్గా అర్థమవుతుంది. 1 Corinthians chapter 3 verse 10 నుంచి చదువుదాం. 1 Corinthians 3:10. 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. 12వ వచనం నుండి, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన ఎడల, పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును. ఒకని పని కాల్చి వేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఇప్పుడు మన ప్రవర్తనకు తన వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు తీర్పు తీరుస్తాడని నేర్చుకుంటున్నాం. వాక్యాన్ని తీసుకొస్తాడు. వాక్యానికి తగ్గట్టుగా రక్షింపబడిన తర్వాత మన ప్రవర్తన ఉందా లేదా అనేది దేవుడు చూస్తాడు. వాక్యం ఎలా చెప్పింది కానీ మనం అలా ఉండలేదు, వాక్యం ఎలా చేయొద్దని చెప్పింది కానీ మనం అలా చేశాము. కాబట్టి ప్రతిదానికి దేవుడే లెక్క చెప్తాడు. ఆ చేసిన పనికి దేవుడు ఏం చేస్తాడనంటే, వాక్య ప్రకారము విన్న తర్వాత, వాక్యాన్ని చదివిన తర్వాత, దేవుడు ఇది చేయొద్దన్నాడు, మానేసాం. దేవుడు ఇది చేయమన్నాడు, చేశాం. వాక్య ప్రకారమే జీవించాం. వాక్య ప్రకారం జీవించడానికి చాలా ప్రయత్నం చేశాం. అప్పుడు ఆ పని బంగారంతో పోల్చబడుతుంది. వాక్య ప్రకారము జీవించడానికి కొంతకాలం బాగానే జీవించాం, మళ్ళీ కొంతకాలం పడిపోయాం. కొంతకాలం బాగానే నడిచాం, కొంతకాలం మళ్ళీ మనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాం. దానిని ఏం చేస్తాడంటే గడ్డి, కొయ్యకాలు ఇలా రకరకాల వస్తువులతో పోల్చాడు. అంటే మనం అందరినీ కూడా, మనం చేసిన ప్రతి పనిని, మన జీవితాన్ని అంతటిని కూడా, పనిని అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే లెక్క చూసి దాన్ని ఎక్కడ వేస్తాడంటే అగ్నిలో వేస్తాడు. మనం చేసిన జీవితాన్ని, ప్రవర్తన అంతటిని ఏది నిలబడుతుంది? గడ్డి, కొయ్యకాలు, చెక్క, కర్ర ఇవి నిలబడతాయా? అంటే మన జీవితము క్వాలిటీగా జీవిస్తే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికితే, దేవుని కొరకు యథార్థంగా జీవిస్తే ఆ పని బంగారంతో పోల్చబడుతుంది. అగ్నిలో వేసినప్పటికీ కూడా ఆ పని ఏమవుతుంది? నిలిచి ఉంటుంది. పని నిలిచిన వానికి మాత్రమే బహుమతి ఉంటుంది. లేకపోతే మన జీవితం యొక్క పని గనక కాలిపోతే నీకు నష్టం కలుగుద్దని వాక్యం చెప్తుంది. నష్టం కలుగుద్ది, అర్థం చేసుకోవాలి. బంగారము, వెండి, వెలగలరాలు వీటన్నిటిలో స్థిరంగా ఉండగలిగేది, అగ్నిని తట్టుకోగలిగింది బంగారం మాత్రమే. జీవించిన జీవితాన్ని ఆయన లెక్కలోనికి తీసుకుంటాడు.
ఇప్పుడు తాపి మేస్త్రిని ఇల్లు కట్టమని చెప్పామండి. గోడ కట్టేటప్పుడు ఎట్లా పడితే అట్లా కట్టేస్తే మనం ఊరుకుంటామా? ఏం చెప్తాం? దానికి తూకం వేయి బాబు, ఎటక అటు ఇటు ఇటు కట్టేస్తావేంటి? దానికి ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దాని ఒక విధానం ఉంటుంది. ఎలా పడితే అలా కట్టేస్తే మనం కూలగొట్టేస్తాం. అలాగే ప్రతి పని కూడా కట్టేటప్పుడు ఎలా కడుతున్నావు నువ్వు? నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? ఎలా నిర్మించుకుంటున్నావు? ఎలా నీ యొక్క గృహాన్ని లేక నీ కుటుంబాన్ని లేకుంటే నీ ప్రవర్తనను ఎలా కట్టుకుంటున్నావు అనేది దేవుడు ఏం చేస్తాడంటే అగ్నిలో వేసి పరీక్షిస్తాడు. చాలామంది అంటారు, పాస్టర్లకి ఏం పని ఉందండి, అలాగే చెప్తారండి, అన్నీ ఎక్కడ చేస్తామండి, కుదరదండి. కానీ అన్నీ చేయడానికి వీలు కుదరకపోతే ఒకరోజు ఉంటుంది, ఒకరోజు నష్టపోతావు. దేవుడు అంటాడు, నేను చెప్పలేదా నీకు? నేను నీకు తెలియచేయలేదా? నేను నీకు ప్రకటింప చేయలేదా? నా సేవకుని ద్వారా, నా వాక్యము ద్వారా, నా ఆత్మ ద్వారా చెప్పలేదా నీకు? చెప్పానుగా, ఎందుకని నువ్వు బ్రతకలేకపోయావు అని దేవుడు లెక్క చూస్తాడు. ఇది మొట్టమొదటిది. మన ప్రవర్తనను బట్టి వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు, లెక్క చూస్తాడు. రెండవది, నీకు ఇచ్చినటువంటి బాధ్యతల విషయంలో అది చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 4 1-2 verses చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఎలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియో ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండవలను. ఇక్కడ స్టీవాన్షిప్ అని ఉంటుంది, అంటే గృహ నిర్వాహకత్వం అని అంటే మనము దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మేనేజ్ చేయడానికి మనందరికీ దేవుడు మేనేజింగ్ పోస్ట్ అప్పగించాడు. మనకేమేమి ఇచ్చాడు దేవుడు? నీకు టైం ఇచ్చాడు. అందరికీ టైం 24 గంటలైనా, లేకుంటే ఒకరికి ఎక్కువ ఇచ్చాడా తక్కువ ఇచ్చాడా? పేదవాడికి, డబ్బున్నవాడికి, అందరికీ ఒకటే. దేవుడు అందరికీ టాలెంట్ ఇచ్చాడు, ఎంతో కొంత టాలెంట్ ఇచ్చాడు. మూడవది, నీ ట్రెజర్, ఎంతో కొంత డబ్బునిచ్చాడు. నీ టైము, నీ టాలెంటు, నీ ట్రెజర్. టైము, ట్రెజర్, తర్వాత నీ టాలెంట్. నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన ధనం, ఈ మూడింటి గురించి దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన 24 గంటల్లో, నీకు ఇచ్చినటువంటి 70-80 సంవత్సరాల్లో ఏం చేసావు? రక్షింపబడిన రోజు మొదలుకొని, ఒకవేళ 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత రక్షింపబడ్డాం అనుకుందాం, 80 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 65 సంవత్సరాల్లో ఏం చేసావు? ఎలా బ్రతికావు? నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన టైము, నీకు ఇచ్చినటువంటి ధనాన్ని. డబ్బు నాదండి, ఉద్యోగం చేసి నేను సంపాదించాను, నా డబ్బులు నా ఇష్టానుసారంగా ఖర్చు పెడతానంటే కుదరదు. గుర్తుపెట్టాలి, డబ్బు ఎవరిది? దేవుడిది. ఎవరిచ్చారు? మరి ఆయనకి లెక్క చెప్పాలిగా. టైం ఎవరిది? దేవుడిది, మంద కాదు కదా. ఆయన ఇచ్చాడు 24 గంటలు. ఎవరికి లెక్క చెప్పాలి? తలాంతులు ఎవరి? ఆయన ఇచ్చాడు. నీకున్న జ్ఞానం కావచ్చు, లేకుంటే నీకున్నటువంటి ఏదైనా చదువు కావచ్చు, నీ టాలెంట్ కావచ్చు, నీకు వచ్చిన ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. కానీ నువ్వు ఆ ఇచ్చిన టాలెంట్ను దేవుని మహిమ కొరకే వాడుతున్నావా, లేకుంటే నీ స్వార్థం కోసం, నీ యొక్క స్వలాభం కోసం వాడుతున్నావా అనేది ప్రతిది విషయంలో. నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన వరాలు, రక్షింపబడిన తర్వాత దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక్క వరం ఇస్తాడు ఖచ్చితంగా. గతంలో నేను చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడనంటే ఆయన ఏదో ఒక తలాంతుని నీకు ఇచ్చాడు. కాబట్టి నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన టాలెంట్ను, నీకు ఇచ్చినటువంటి ధనాన్ని మంచి పనులకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, సంఘక్షేమాభివృద్ధి కొరకు వాడుతున్నావా, లేకుంటే ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నావా? దేనికి, ప్రతి దానికి కూడా దేవుడు లెక్క రాస్తున్నాడు. ఆ రోజున దేవుడు లెక్క అడుగుతాడు. చేసిన మంచి దానికి ఆయన రివార్డ్ ఇస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వు మంచి చేస్తే, మంచి దానికోసం వాడితే, మంచి దానికోసం నువ్వు వినియోగిస్తే దానికి తగ్గ ప్రతిఫలం ఉంటాడు. అందుకని ఒకవేళ నువ్వు చెడ్డదాని కోసం వాడావనుకోండి, నష్టపోతావు అని వాక్యం చెప్తుంది. మొట్టమొదటిగా మన ప్రవర్తనను బట్టి వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన తీర్పు తీరుస్తాడు. రెండవది, మనకిచ్చిన బాధ్యతల నిమిత్తము, గృహ నిర్వాహకత్వం నిమిత్తము దేవుడు తీర్పు తీరుస్తాడు. మూడవది ఏంటో తెలుసా? మన హృదయం యొక్క ఆలోచనలకు కూడా, మన ఉద్దేశాలకు కూడా, మన మోటివ్స్, మన ఉద్దేశాలు. నేను ఒక మాట చెప్తాను, ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథము, జెర్మియా 17:10 చదువుదాం చూడండి. జెర్మియా 17:10.
ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. జెర్మియా 17:10 చదువుదాం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేనికి కూడా తీర్పు తీరుస్తాడు ఈయన? నీ హృదయంలో నువ్వు అనుకున్న ఆలోచనలు, నీ మనసులో నువ్వు అనుకున్నటువంటి తలంపులు, ఉద్దేశాలకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే 1 కొరింథియన్స్ 4:5 చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథియన్స్ చాప్టర్ 4:5 చదువుదాం. చాప్టర్ 4:5. 1 కొరింథియన్స్ చాప్టర్ 4:5. 4వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవుడు ఏం చేస్తాడు? ప్రతి ఆలోచన, ప్రతి తలంపు. మీకు గమనించండి, మన ఆలోచనలు ఎవరికైనా తెలుస్తాయా? బయట వాళ్ళకి తెలియదు. మనం ఆలోచించేటువంటి తలంపులు బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ దేవుడు నీ ఆలోచన కూడా దేవుడు లెక్క కడుతున్నాడు. గమనించండి, మన ఆలోచనలు కూడా దేవుడు లెక్క కడుతున్నాడు అని అంటే దానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే నీ మోటివ్స్, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి గమనించండి. కొన్ని సందర్భాల్లో ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని అందరికీ నచ్చకపోవచ్చు, కానీ నువ్వు చేసే పని మంచి ఉద్దేశంతోనే చేసావు. గమనించండి, నువ్వు చేసే పని చెడ్డ పని అని అందరికీ అనిపిస్తుంది, కానీ నువ్వు ఎలాంటి ఉద్దేశంతో చేసావు? మంచి ఉద్దేశంతో చేసావు. నువ్వు చేసిన పనికి అందరూ కూడా గుర్తించకపోవచ్చు, నువ్వు చేసిన పనిని అందరూ నిన్ను గుర్తించి నీకు దండ వేయకపోవచ్చు, నీకు షాల్వా కప్పకపోవచ్చు, నేను గుర్తించి గౌరవించకపోవచ్చు, కానీ నువ్వు చేసిన పని మంచి ఉద్దేశంతోనే చేసావు. నువ్వు చేసిన మంచి ఉద్దేశాన్ని దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. కానీ మనుషులందరికీ కనబడే విధంగా మంచి పనే చేసావు, కానీ నీ ఉద్దేశం మాత్రం మంచిది కాదు. దాని వెనుక నీ ఆలోచన చెడ్డది, కానీ ప్రజలకు మాత్రం మంచిగానే కనబడుతుంది. కానీ దేవుడు దేన్ని చూస్తాడు? నువ్వు చేసిన పైకి కనబడే మంచి పనిని కాదు, నీ ఉద్దేశాన్ని చూస్తాడు. నీ ఉద్దేశాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏ ఆలోచనతో చేస్తున్నాం? చర్చికి ఎందుకు వచ్చాం? మంచి ఉద్దేశంతోనే వచ్చామా? లేకుంటే దేవుడు నాకేదో ఇస్తాడని వచ్చామా? దేవుడిని ఆరాధించాలి, నన్ను సృష్టించాడు దేవుడు, నన్ను కలుగజేశాడు కాబట్టి నాకు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆయన ఆరాధిస్తానని చెప్పాను, అలాంటి ఉద్దేశంతో వచ్చామా? లేకుంటే దేవుడి నుంచి ఏదో ఆశించి వచ్చామా? నీ ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. ప్రతిదీ కూడా నీ ఆలోచనలు కూడా దేవుడి లెక్కలోకి తీసుకుంటున్నాడు. గమనించండి, మన ఉద్దేశాలు మంచివై ఉండాలి. కొంతమంది పేదలకు సహాయం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటనంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ నుండి వాళ్ళు సేవ్ అవ్వడం కొరకు దాన ధర్మాలు చేస్తారు. ప్రజలందరికీ ఎలా కనబడుతుంది? వీడు చాలా మంచి మనసు వాడండి, దయగలిగిన వాడు అనిపిస్తుంది. కానీ వాడి ఉద్దేశం ఏంటి? తప్పించుకోవడానికి గవర్నమెంట్ నుంచి. కాబట్టి చేసే పని మనుషులకు మంచిది కావచ్చు, మంచిది కాకపోవచ్చు, కానీ నీ ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు తలంచే తలంపు, మాట్లాడే మాట. అదే గతంలో మనం 21 పాపాల గురించి మనం నేర్చుకున్నాం కదా. మత్సరము, అసూయ. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒక్కొక్కటి మాట్లాడడం. మంచి మాటలు పైకి మాట్లాడవచ్చు, కానీ నీ ఉద్దేశం లోపల ఏముంది? నువ్వు మాట్లాడిన మంచి మాటలు లెక్కలోకి రాదు. నీ లోపల నీ చెడ్డ ఉద్దేశం దేవుడి లెక్క రాసుకుంటాడు. అది దానికి తీర్పు తీరుస్తాడు. అది గుర్తించాలి. కాబట్టి మన ఆలోచనలకు, మన ఉద్దేశాలకు, మన క్రియలకు, మనకు అప్పగించిన బాధ్యతలకు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఒక వచనం ఆలోచన చేశాం, ఏంటది? 6వ వచనం ఒకటే అయ్యింది. వాని క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అందరికీ చెప్పే నేనైనా సరే, నేను కూడా నిలబడాలి, వింటున్న మీరైనా సరే, అందరికీ, ఎవరికి కూడా దేవుడు వేరు వేరు తూనిక రాళ్ళు పెట్టడండి. అందరికీ ఒకటే రాయి, అందరికీ ఒకటే తూకం, అందరికీ ఒకటే కొలత. నువ్వే కొలత అయితే కొలుస్తావో అదే కొలత నీకు కూడా కొలవబడుతుంది. నీవే తీర్పు అయితే తీరుస్తావో అదే తీర్పు నీకు కూడా తీర్చబడుతుంది. నీవేదైతే చేస్తావో, ఏ ఉద్దేశంతో చేస్తావో దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆలోచించేద్దామా? మనం రక్షింపబడ్డాము, పర్వాలేదు, పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటున్నాం, కానీ చాలా రిస్క్లో ఉన్నాం మనం. చాలా జాగ్రత్త సుమా.
అలాగని మనం నరకానికి పంపించే జాబితాలో లేము. దేవుడేమన్నాడంటే, నువ్వు చేసిన పని మంచి చేస్తే నీకు రివార్డ్ ఇస్తాడు, దేవుడు బహుమతి ఇస్తాడు. ఒకవేళ చెడ్డది చేస్తే బహుమతిని కోల్పోతావు, దేవుడిచ్చేటువంటి రివార్డును కోల్పోతావు, నష్టపోతావు, అగ్ని నుండి తప్పించబడతావు, అంతే తప్ప ఇంక మరొకటి ఏమీ లేదు. కాబట్టి ఆలోచన చేద్దాం. మన ఉద్దేశాలు, మన ప్రవర్తన, మన బాధ్యతలు దేవుని వాక్యానికి తగ్గట్టుగానే ఉన్నాయా లేవా? ఒకసారి గుర్తించుకుందాం. వాని క్రియలు చొప్పున నువ్వు మంచిది చేస్తే మంచి దానికి ప్రతిఫలం పొందుకుంటావు, చెడ్డది చేస్తే దానికి ప్రతిఫలాన్ని నువ్వు దానికి పొందుకుంటావు. ఎవ్వరికీ ఎక్సెప్షన్ లేదండి, మినహాయింపు లేదు, అందరికీ ఒకటే. పర్వాలేదు లేకుంటే నేను ఫలానా ఏమీ లేదు. దేవుని దగ్గర అందరూ కూడా ఒకటే. అందరికీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఎక్కడైనా మనలో లోపం ఉంటే దేవుని దగ్గర సరిదిద్దుకుందాం. దేవుని దీర్ఘశాంతము, దేవుని కనికరం మనకు అవకాశం ఇస్తుండగా చక్కబెట్టుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరీక్షించుకుందామా ఒక్కసారి? మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన మోటివ్స్ ఎట్లా ఉన్నాయి? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది అని అన్నాడు. ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు, జీతం పట్టుకుని ప్రతి వానికి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మనమందరము దేవుని న్యాయపీఠం ముందు నిలబడాలి. మన గురించి ఎవరు సాక్ష్యం చెప్పరు, ఆ రోజున ఎవరు మనకి సపోర్ట్గా ఉండరు. నీకు నీవే నిలబడాలి, నాకు నేనుగా ఆయన ముందు నిలబడాలి. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నీకు తలాంతులు ఇచ్చాను, ఏం చేసావు? నీకు టైం ఇచ్చాను, ఎలా వినియోగించావు? నీకు ధనాన్ని ఇచ్చాను, దేనికోసం వాడావు? నీవు సరిగా ప్రవర్తించమని వాక్యాన్ని ఇచ్చాను, ఎలా ప్రవర్తించావు? నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నీ ఊహలు, నీ తలంపులు, నీ ఆలోచనలు దేని వాక్యానికి తగ్గట్టుగానే ఉన్నాయా? పర్వాలేదులే అని అనుకుంటున్నావేమో, కానీ ప్రతిదీ వ్రాయబడుతుంది, లెక్కించబడుతుంది, కౌంట్ అవుతుంది. సమాధానం చెప్పాలి, తప్పించుకోలేము ఎవరం కూడా. ఈ రోజున దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆ తీర్పులో నుండి, ఉగ్రతలో నుండి తప్పించబడాలని, నష్టపోకూడదని, దేవుని న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు నువ్వు నష్టపోకుండా ఉండాలని దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చి మారతావని దేవుడు మాట్లాడుతున్నాడు. జీవితాన్ని సరిదిద్దుకుంటావని, ప్రవర్తనను చక్కబెట్టుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. చక్కబెట్టుకుందామా? క్షమించమని అడుగుదామా దేవుని దగ్గర? దేవుని కనికరాన్ని కోరుకుందాం. ప్రభువా, నన్ను క్షమించు, ఇంతకాలం ఈ వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికాను, నన్ను మన్నించు నాయనా. ఈ వాక్యానికి సరిపడిగా నేను జీవిస్తాను, చక్కబెట్టుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి మా గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, ప్రేమించే దేవుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు తండ్రి. మమ్మలను మీరు ఎంతగానో ప్రేమిస్తున్నావు నైనా. అందుకనే మా జీవితాన్ని మేము సరిదిద్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి, మరలా తిరిగి సరిచూచుకోవడానికి, వెనక్కి తిరిగి మేము ఆలోచించుకోవడానికి మరొక అవకాశాన్ని ఇస్తున్నాం. ప్రభా, మీరు మాకు అవకాశం ఇస్తున్నప్పుడు మీ సహనాన్ని, మీ దీర్ఘశాంతాన్ని ప్రభా మేము చులకనగా ఎంచుకుండగా, మీ కృపను మేము త్రోసిపుచ్చకుండగా తండ్రి సరిదిద్దుకొని మీ మంచి మార్గంలో నడవడానికి మీ కృపనివ్వండి. మేము పాపం చేశామని, పడిపోయామని, తప్పు చేశామని మమ్మల్ని త్రోసివేయట్లేదు నాయన. దరికి చేర్చుకోవడానికి, మీ కౌగిటిలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. మీ ప్రేమకై, మీ దయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఇక నుండైనా మా జీవితాన్ని మీ వాక్యానికి తగ్గట్టుగా, మంచి ఉద్దేశాలతో, మీరు మాకు ఇచ్చిన బాధ్యతలను సరైన విధానంలో నిర్వర్తించడానికి మీ కృపను మాకు ఇవ్వండి తండ్రి. పడిపోకుండా, జారిపోకుండా, లోకాశలకు, లోక పద్ధతులకు మా జీవితాన్ని అప్పగించుకోకుండా మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా మేము నడుచుకోవడానికి
మీ కృపా సమాధానం ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభా, ఈ వాక్యాన్ని ప్రభా తండ్రి వింటున్న ప్రతి వారికి మీ కృపను అనుగ్రహించి బలపరచండి. మీ రాకడ వరకు, మా ఊపిరి ఆగిపోయేంత వరకు మీ వాక్యానికి తగ్గట్టుగా జీవించుటకు మాకు సహాయం చేయండి. పడిపోకుండా, జారిపోకుండా నిలబెట్టి నడిపించి మీ మహిమ కొరకు మమ్మల్ని స్థిరపరిచి మేలుతో నింపి కాపాడి మీ నామమునికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని నైనా మీ ఎదుట నిలబడినప్పుడు, నైనా ఆ ధవల సింహాసనం ముందు మేము నిలబడినప్పుడు మేమందరం కూడా మీరు ఇచ్చేటువంటి బహుమానాన్ని, కిరీటాన్ని పొందుకునేవారుగా మీ కృపా సమాధానం ప్రతి వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.